హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన గార్డెన్లో మొక్కలు సింపుల్గా ప్రతి మొక్క పువ్వు పుయ్యాలంటే, అది కూడా ఒకటి కాదు రెండు కాదు, విరగ పుయ్యాలంటే ఎలాంటి ఫెర్టిలైజర్ యూజ్ చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా మొక్కలను చూద్దాము. మొక్కలు చూస్తేనే కదా ఫెర్టిలైజర్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో మనకు తెలుస్తుంది. ఈ మందారం మొక్కను ఎంతమంది గుర్తుపట్టారు? నా చిన్నప్పుడైతే ఈ మొక్కను ఇంగ్లీష్ మందారం అనేవారు. ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా ఈ మొక్క ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే చాలా అరుదు అయిపోయింది ఈ మొక్క. ఈ పువ్వు రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్డ్ కలర్గా ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద పువ్వులు పూస్తాయి. పూచిన పువ్వు 4 రోజులైనా రాలిపోకుండా అలా మొక్కకే ఉంటుంది. చూస్తున్నారు కదా ఒకే రోజు ఎన్ని పువ్వులు పూసాయో. ఈ ఫెర్టిలైజర్ ఎంత బాగా పనిచేస్తుందో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇలాంటి మొక్క మన గార్డెన్లో ఉంటే ఇలాంటి ఫెర్టిలైజర్ మనం తయారు చేసుకొని మన మొక్కలకి ఇస్తే మంచి కలర్తో మన గార్డెన్కి ఇట్టే అందాన్ని తెస్తాయి. ఇది బిళ్ళగన్నేరు మొక్క అంటారు. ఇది హెల్త్ వైజ్ చాలా చాలా మంచి మొక్క అనమాట. హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్న మొక్క. ఫ్లవర్స్ చూసారు కదా ఎంత చక్కగా విడిచాయో, ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి. ఈ ఫెర్టిలైజర్ అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. మరి ఇప్పుడు మరొక మొక్క చూద్దాము. ఇంకా ఇదైతే చూడండి గేటు ముందే ఉంటుంది. ఇంటికే అందమన్నమాట. కానీ ఎంత బాగా విరగబూసాయి చూడండి. మొక్క నిండా పువ్వులే. ఇలాంటి మొక్క ఒక్క మొక్క ఉంటే చాలు మన ఇంటికే అందం తెచ్చేస్తుంది. ఎక్కడ ఆకులు కనిపించకుండా మొక్క నిండా పువ్వులు ఉంటే ఇంకా ఆనందం మాటల్లో చెప్పలేదు కదా. ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఇంత ఫ్లవరింగ్ అనేది వచ్చింది. ఇంటికే అందం తెచ్చింది. డెఫినెట్గా ఈ ఫెర్టిలైజర్ని మీరు యూజ్ చేయాలి. మీ గార్డెను అందంగా మార్చేసుకోవాలి. ఈ మొక్క చూస్తున్నారు కదా, ఇది రైట్ సైడ్ ఉంది. గేట్కి రైట్ సైడ్. ముందు చూపించిన మొక్క గేట్కి లెఫ్ట్ సైడ్ ఉంది. ఇదైతే ముందు రోజే కొమ్మలు విరిపేయడం జరిగింది, కారు ఏదో వచ్చిందని. ఇక చూస్తున్నారు కదా ఇందాక చూపించిన మొక్క బిళ్ళగన్నేరులోనే కొత్త రకం కలర్ అన్నమాట. ఈ కలర్ వచ్చి చంద్రకాంతం రంగు అంటారు కదా, ఆ కలర్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన మొక్క ఇది. ఈ కలర్ అయితే ముందు మీరు కూడా చూసుండరు. మళ్ళా ఇంకో కవర్లో వేసిందనమాట. వేస్ట్ కవర్లో వేసినా సరే మనకు ఎంత అట్రాక్టివ్గా పూలు పూచాయో చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా అట్రాక్టివ్గా. దీన్ని చూస్తుంటే పట్టు సారీ గుర్తొస్తుంది నాకైతే. ఉప్పాడ పట్టు సారీస్ అలా ఉంది కలరు. మనం ఇచ్చిన ఫెర్టిలైజరు అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. మరి నెక్స్ట్ వచ్చి కాటన్ మొక్కలు చూపిస్తాను. ఈ మొక్క చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఆకులు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కదా. ఇలాంటి మొక్కలు గార్డెన్లో 1-2 ఉంటే చాలు ఆ గార్డెన్కే అందం తెచ్చేస్తాయి. ప్రతి ఆకు ఎంత అట్రాక్టివ్గా ఉందో చూడండి. దానిలోని కలర్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి మనకు. నెక్స్ట్ వచ్చి ఇది కనకాంబరం మొక్క. ఎన్ని గుత్తులు ఉన్నాయి చూడండి. ఒక్క మొక్క ఉంటే చాలు, ఇలాంటి ఫెర్టిలైజర్ ఇస్తే చాలు మన దోసల నిండా పూలే ఉంటాయి. నేనైతే ఫ్లవర్స్ పెద్దగా పెట్టుకోను. ఇలా మొక్కలు ఉంచడమే నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇంకా విడవని మొగ్గలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవన్నీ కొత్త మొగ్గలు. పూలు పూస్తూనే ఉన్నాయి, పక్క నుంచి కొత్త మొగ్గలు వస్తూనే ఉన్నాయి. ఇదంతా ఒకే ఒక మొక్క. ఈ ఒక్క మొక్కకి ఇన్ని గుత్తులు వచ్చాయంటే మనం 2-3 మొక్కలు పెంచుకుంటే చాలు ఒక మూర పువ్వులు వచ్చేస్తాయి మనకి. ఇవి సగం సగం విడిచిన గుత్తులు. ఈ గుత్తులు చూడండి ఇంకా విడవబోతున్నాయి. ఇలా మనం తయారు చేసే ఫెర్టిలైజర్ ఇస్తే ఏ మొక్క అయినా విరగబోయాల్సిందే. నేనైతే పువ్వులు కొయ్యను, ఇలా రాలిపోతూ ఉంటాయి. అవే నాకు అందంగా అనిపిస్తూ ఉంటాయి. ఈ ఫెర్టిలైజర్ ఏంటో మనం సింపుల్గా తక్కువ టైంలో చూసేద్దాము. ఇది ఏంటంటే ఇంట్లో రైస్ కడిగిన నీళ్లు. నేను ముందు రోజు అంటే 4 రోజుల నుంచి రైస్ వాటర్ పక్కన పెడుతున్నాను. ఇవి 2 రోజుల రైస్ వాటర్ అన్నమాట. తర్వాత ఇవి నిన్నటివి, ఈరోజు రైస్ వాటర్. ఇలా 4 రోజుల రైస్ వాటర్ని నేను ఇలా డబ్బాలో వేసేసుకుంటాను. ఏదైనా బకెట్లో కానీ ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ వేసేసుకుంటాను. తర్వాత ఇవి ఉల్లిపాయలు. 4-5 ఉల్లిపాయలు తొక్కలు తీసి మనం తొక్కలు పడేస్తూ ఉంటాం కదా, అలా ఉల్లిపాయలు తొక్కలు పడేయకుండా ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. నీళ్ళు ఏమీ వేయకుండా కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలి. నీళ్లు వేసి పేస్ట్ లాగైనా చేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ వాటర్లో ఇవి కలుపుతాం కాబట్టి నేను నీళ్ళు వేయకుండా మిక్సీ చేశాను. కచ్చా పచ్చాగా మిక్స్ అయ్యింది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న రైస్ వాటర్ అందులో
ఈ ఆనియన్ పేస్ట్ అనేది వేసేసుకోవాలి. ఇలా కాకుండా తొక్కలే రైస్ కడిగిన నీళ్ళలో వేసేసుకోవచ్చు కదా అని మీరు అడగొచ్చు. అలా వేసుకున్నప్పుడు ఈ తొక్కలు అనేది మొక్క పై భాగంలోనే అంటే కుండీ పై భాగంలోనే ఉండిపోయి కొద్దిగా తడి ఆరగానే ఎగిరిపోతూ ఉంటాయి. అలా గార్డెన్ చాలా చిరాగ్గా కనబడుతుంది. ప్లస్ ఆ తొక్కల యొక్క సారం అనేది మొక్కకి పూర్తిగా అందకుండా పోతుంది. ఇలా మిక్సీ చేసేసుకొని వాటర్లో కలిపి వేసుకుంటే వాటర్తో పాటు మట్టిలోకి ఇంకిపోతాయి. ఈ రైస్ వాటర్ని ఒక 2 రోజులైనా పులియ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారికి వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.